హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఆవకాయతో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, ఏం కూర వండాలో తెలియనప్పుడు, అన్నం ఎక్కువగా మిగిలిపోయినప్పుడు, అలా మిగిలిపోయినప్పుడు ఇలా ఆవకాయతో పులిహోర చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి. ఈ పప్పులు మన ఇష్టం అండి, కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పులిహోరలోకి పప్పులు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి, తినేటప్పుడు బాగుంటాయి. అలాగే ఇష్టం లేకపోతే తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇలా 1/2 నిమిషం వేయించిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేటప్పుడు మన కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి. నేనైతే 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకున్నాను. పప్పులని ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇప్పుడు 1 చిటికెడు ఇంగువ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత పప్పులు చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి, ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్ల ఆవకాయ వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఆవకాయ వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆవకాయ కొంచెం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. నేను చేసిన క్వాంటిటీ అయితే 2కి సరిపోతుందండి. ఇలా పొడి పొడిగా ఉడికిన రైస్ని వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పులిహోరలోకి నిమ్మకాయ, చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. ఇలా కలిపేటప్పుడే సాల్ట్ రుచి చూసుకొని వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల ఆవకాయ వేసుకున్నాను. మీకు కావాలంటే 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చండి. మీకు ఇంకా కావాలంటే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చివర్లో 1/2 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. చివర్లో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అంతేనండి, ఆవకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా తినేయచ్చు, లేకపోతే చల్లారిన తర్వాత కూడా తినచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.